ఫ్రెండ్స్, ఇప్పుడేంద్ర వార్త. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా లేఖలో సంచలన వ్యాఖ్యలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను. వెంటనే లైక్ చేయండి. భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, వికసిత్ భారత్ నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు అన్నమాట. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలు చూసిన నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్టతకు సంబంధించిన విషయం కాదు. భారత యువ శక్తికే దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదని నా సంకల్పం. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులు, దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలో ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి కెరియర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నా రాజీనామా పత్రాన్ని గౌరవనీయ ప్రధానమంత్రికి గారికి పంపించాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మార్గదర్శనం నాపైన ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారుల సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేశ సేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకిత భావంతో ఉంటాను. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భారత్ మాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువతకు ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులోనూ నా వంతు సేవలు అందిస్తూనే ఉంటాను అంటూ లేఖలు అయితే వివరించారన్నమాట.